హెయిర్ ఏమి ఊరికే రాదు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుందని వెంటనే వెళ్ళి హెయిర్ కట్ చేయించేస్తారు. హెయిర్ కట్ చేస్తే తల బరువు తగ్గుతుందేమో గానీ హెయిర్ ఏం పెరిగిపోదు కదా. ప్రాబ్లమ్ స్కాల్ప్ లో ఉంది, హెయిర్ లెంగ్త్ లో కాదు. మీరు ఇగ్నోర్ చేస్తున్న ఈ 4 విషయాలు మీ హెయిర్ ని కిల్ చేసేస్తున్నాయి. ఫస్ట్ స్ట్రెస్. మీరు ఎక్కువ టెన్షన్ పడితే మీ హెయిర్ ఫాలికల్స్ రెస్టింగ్ ప్లేస్ లోకి వెళ్ళి ధాలిపోతాయి. 2 పూర్ డైట్. జంక్ ఫుడ్ తిని హెయిర్ కావాలంటే ఎలా? హెయిర్ కి ప్రోటీన్, ఐరన్ అండ్ విటమిన్స్ ఇంపార్టెంట్ కదా. 3 డాండ్రఫ్. ఇది సీజనల్ లే అని లైట్ తీసుకుంటున్నారా? డాండ్రఫ్ వల్ల స్కాల్ప్ ఇన్ఫ్లేమ్ అయ్యి మీ హెయిర్ రూట్స్ వీక్ అయిపోతాయి. 4 హార్మోన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మీరు ఏ ఆయిల్ రాసినా ఎలా పనిచేస్తే చెప్పండి. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా డాడ్ కి బాల్నెస్ ఉంది, సో నాకు కూడా అదే అప్లై అవుతుందిలే అని వదిలేస్తున్నారేమో. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మీ జీన్స్ లో ఉన్న బాల్నెస్ ని కూడా మీరు పోస్ట్పోన్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. విజిట్ యువర్ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్. కరెక్ట్ డయాగ్నోసిస్ ఉంటే మీ హెయిర్ ని సేవ్ చేయడం చాలా ఈజీ. ఈ వీడియోకి మీరు రిలేట్ అయితే కామెంట్ సెక్షన్ లో బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి. మీ హెయిర్ గురించి మీకున్న మెయిన్ డౌట్ ఏంటో కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్.